వెల్కమ్ టు యువసేన. ఈరోజు మనకు ఒక విచిత్రం అండి, లోకం మొత్తం విచిత్రం. ఎందుకంటే అన్నీ మంచిగా ఉండి ప్రతి ఒక్కరు ఏం సాధించలేనటువంటి రోజులు ఇవి. ప్రతి ఒక్క భాగం మనిషిలో దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క భాగం మంచిగా ఉండి కూడా ఈ రోజుల్లో ఏం సాధించలేకుండా చనిపోతున్నటువంటి రోజులు ఇవి. సో ఈ రోజుల్లో మీకు నేను ఒక మంచి గొప్ప న్యూస్ని, ఒక గొప్ప విషయాన్ని మీకోసం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే. ఓకే, మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి త్రిపురాంతక మండలం రాజుపాలెంలో ఉన్నామండి. ఈ యొక్క రాజుపాలెంలో అతి తక్కువ వయసు ప్లస్ తక్కువ శరీరం కూడా ఉన్నటువంటి అక్క, మీ పేరమ్మా? బోయిలపల్లి కృపావతి ఈరోజు ఒక సర్పంచ్గా ఎన్నికైంది ఒక విలేజ్కి. అది కూడా ఆషామాషిగా కాదు, పోటీలో నిలిచి గెలిచి ఈరోజు మన ముందు నిలిచినటువంటి కృపావతి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో నమస్తే అమ్మా. నమస్తే సార్. మీరు చెప్పండి అమ్మా, మీరు సర్పంచ్గా ఎలక్షన్లో నిలబడాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నా తండ్రి గారి ఆశ, కోరిక ఆయన నిలబడాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. ఆ ఆశని దేవుని దగ్గర మేము మొరపెట్టాము. ప్రార్థించిన విధంగా దేవుడు మాకు ఇస్తానని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఇంకా నా తండ్రిని ఎంకరేజ్ చేశాము. ఇంకా మహిళలకు అన్నారు. మా అమ్మగారు అయితే ఆశా వర్కర్ పనిచేస్తున్నారు. అమ్మ 400 జీతం కానించి పనిచేస్తుంది. ఇప్పుడేం మన సీఎం జగన్ సార్ వచ్చినాక 10,000 జీతం అయింది అనేసి ఆలోచించి ప్రార్థనలు పెట్టంగా నా తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మాయి అయితే బాగుంటుంది అని నా తండ్రి అన్నాడు. నాకైతే రాజకీయం లాగా ఉంటుందని భయం వేసింది. నేనేమో దైవకంగా ఉంటాను, తల్లిదండ్రుల ప్రేమలో దైవకంగా ఇది జాలి అనుకునే రకాన్ని నేను. ఇంకా దేవుణ్ణి అడిగాం, ప్రార్థించాము, ఏంది తండ్రి నీ చిత్తం ఏమైందని. అడిగిన విధంగా దేవుడు మాతో మాట్లాడాడు. నీకు ఇష్టమన్నా లేకపోయినా నలుగులో నేను విలువగా మార్చబోతున్నాను, ధైర్యంగా ముందుకు సాగిపో అని నాతో మాట్లాడాడు. దాన్ని బట్టి నేను ప్రార్థన పూర్వకంగా నా తండ్రి అంగీకారాన్ని నేను అంగీకరించి ముందుకు నడిచాను. శత్రువులు చాలా మాటలు అన్నారు, అయినప్పటికీ ఈ నింద నాకు మేలుకరంగానే మార్చాయా, ఆశీర్వదించు, ఇవే నిందలు నన్ను ఆశీర్వాదాలుగా నేను భావిస్తున్నాను. నీ తోడు నాకుంటే చాలు దేవా, నీ కృప నాడలో ఉంచి నన్ను ముందుకు నడిపించు అని ప్రార్థించగా దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నా ముందుకు అడుగులు వేయి, నేను మార్గాన్ని. పాపని సర్పంచ్గా పెట్టాలనే ఆలోచన ఫస్ట్ మీకు వచ్చింది, మీకు వచ్చిన తర్వాత తనకు చెప్పారు. సో ఫస్ట్ మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే ఇంతమంది అంటే సొసైటీలో రకరకాల మనుషులు, రకరకాల ఆలోచన ఉన్న వ్యక్తులు మనకి తగులుతుంటారు. సో అందరి ఆలోచనలకు తగ్గట్టు మెలుచుకొని వాళ్ళకి సమాధానం ఇస్తూ ముందుకెళ్ళాలి. కాబట్టి మీకు ఎలా వచ్చింది? అందరి ఆశ అయితే మాత్రము మా మిసెస్ని పెట్టాలని చెప్పేసి ఉన్నది. ఆమె అయితే బాగుంటుంది, తిరుగుతున్నది, ఆశా వర్కర్గా తిరుగుతున్నది, గెలుస్తాము, మేమందరం ఉన్నాం కదా అని చెప్పేసి, నువ్వైతే అన్న పనులు బాగా చేపిస్తావు అని చెప్పేసి అన్నారు. నేను ఎందుకో మరి ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి ఇంట్లోకి మధ్యాహ్నం టైంలో వచ్చా. అనుకోని రీతిలో ఆమె పేరు అనేది పోయి కృపావతి అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకొని టక్కున వెంటనే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నాను, అప్లై చేశా. ఆడు చెప్పా సంగతి, నాకు అవసరం, రేపు నామినేషన్ కావాలి అన్న. వెంటనే ఆ విఆర్ఓ సైన్ చేయటం, ఎంఆర్ సైన్ చేయటము, తీసుకొచ్చి పెట్టుకోవటము. ఇక్కడ మాత్రం నేను ఊరికి ఏం చెప్పలే, అమ్మాయిని మాత్రం ఎవరికి చెప్పలే. నామినేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆమె కాకుండా అమ్మాయి ఇచ్చేసిన. ఇంకా తర్వాత అందరు రకరకాలుగా అన్నారు, ఈ అమ్మాయి అని అన్నారు. అవును అని దాని మీద చెప్పా. కొన్ని మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఆ అమ్మాయిని గురించి అన్న మాటలకు దానికి వాళ్ళ సమాధానం ఇచ్చా. తర్వాత మా బ్రదర్ని కూడా బెదిరించారు, మేము క్యాన్సర్ చేపిస్తాము రేపు, ఆ అమ్మాయిది నిలవదు, ఇంకా ఎవరినైనా పెట్టుకోండి అని అన్నారు. కానీ మేము వేరే వాళ్ళని పెట్టినైతే వాళ్ళకు విన్ అవుతుందేమన్న ఉద్దేశం మీద లేదు, అది మాత్రం క్యాన్సర్ కాదు అని కొన్ని చట్టాల గురించి చెప్పిన తర్వాత ఇంక నేను మళ్ళీ మన పోలింగ్ ఆయన ఉంటాడు కదా,
ఆయన అడిగా, సార్ మరి ఇది విషయం సార్, నా మనసులో ఈ విధంగా ముందే ఒకరోజు పోయి అడిగి వచ్చా. రేపు మనం నామినేషన్ లాస్ట్ డేట్ అనగా నేను పోయా, సార్ ఈ విధంగా నా మనసులో ఉంది ఇది, మరి అమ్మాయి ఏమో కొంచెం పొట్టి అమ్మాయి, కానీ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది అంటే, నేను పొట్టి అమ్మాయి అయితే పర్వాలేదు మాటలు వచ్చు కదా, మూగి అమ్మాయి కాదు కదా అన్నారు. అంటే కాదు సార్, మూగి అమ్మాయి కాదు, మాటలు బాగా మాట్లాడుద్ది, బాగా యాక్టివ్గా ఉంటుంది అని అన్నారు. అన్న తర్వాత వచ్చినాను, ఇంకా ఆ సార్ చెప్పిన ప్రకారం నామినేషన్ వేసేసా. ఇంక అందరు కూడా అమ్మాయిని చూసినారు, మా అమ్మాయిలో కళ ఉన్నది, గెలుస్తుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు, గెలుపు అమ్మాయిది అని చెప్పేసి ఇంకా అందరు మా గ్రామస్తులు అయితేనేమి, అక్కడ చూడటానికి వచ్చేటట్టు అంత చుట్టుపక్కల వాళ్ళు ఉండరు కదా. చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ నుంచి కానీ మరియు మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ముఖ్యంగా మీరు చదువుకున్నటువంటి అట్మాస్ఫియర్లో మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది? అందరూ బాగా దగ్గర తీసుకుండాలి, ప్రేమగానే చూసుకుండేవారు. గెలిచిన తర్వాత కూడా అందరు అమ్మాయిని ఇంకా గెలిచిన తర్వాత ఇంకా ప్రేమ ఎక్కువైంది. అంటే ఇదివరకు ఒక్కళ్ళు కాకపోయినా ఒక్కళ్ళైనా లోపాన్ని ఎత్తి చూపించిన విధంగా ఉండేది. అప్పుడు నేనైతే పెద్దగా బాధపడిన, కానీ కొంచెం ఎట్టైనా గుండె బరువుగా ఉండేది ఆ సమయాన. ఇప్పుడు మేడం, మీరు ఒక గ్రామానికి ప్రథమ పౌరులు, మొట్టమొదటి వ్యక్తి దీంట్లో. సో ఇంత బాధ్యత మీలో ఈరోజు వచ్చింది. సో దానికి మీరు ఏ రోజైనా నేను ఏమైనా భయపడ్డారా? అంటే నేను ఇట్లా ఉండాలా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అంటే నేను ఉన్నది ఇలాగా, మరి నేను చేయగలనన్నా మీరు ఏమన్నా చేస్తాము అనేది ఒక నమ్మకం మాత్రం ఉన్నది. భయం ఏం లేదు, అదొక ధైర్యం. ఏంటంటే దేవుడు, ప్రజలు నా తండ్రిని నన్ను నమ్మారు, వారు ఇచ్చిన యొక్క గిఫ్ట్ని మనమే కష్టమైన నష్టమైన ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ సమస్య ఒక నలుగురికి మనము ఏం తెలియజేయాలి, ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నది బాగుంది అన్న ఆలోచన విధానంతో ఉండాలని ఏ రోజు డల్లు కాలేదు, సమస్యను బట్టి కృంగిపోలేదు. ఇంకా బలాన్ని ధైర్యాన్ని మేము తెచ్చుకున్నట్టుగా అనిపించింది. అందరూ బాగానే చూసుకుంటారు, మా గ్రామస్తులు బాగానే చూసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మీరున్న పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ కానీ, నీతో చదువుకుంటే విద్యార్థులు కానీ, తోటి విద్యార్థులు కానీ అందరూ కూడా ఈరోజు మీరు ఒక సర్పంచ్ అయ్యారు కదా. సో దానికి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు? అంటే మీతో ఇప్పుడు వాళ్ళ ర్యాప్ ఎలా ఉంది? అమ్మ నమస్కారం, అమ్మ నమస్తే అమ్మ, బాగున్నావు అమ్మ, నువ్వు ఇలా ఈ స్థాయిలో ఉండటం చాలా సంతోషంగా ఉంది, దేవుడు నేను ఆశీర్వదించాడు. మీరు ఇంటర్మీడియట్ వరకు చదివారంటే ఈ యొక్క టైప్ ఆఫ్ వెదర్లో ఇంటర్మీడియట్ చదవడం అంటే చాలా గొప్పతనం, చాలా గొప్ప. అంటే మీలాంటి వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా నేను చెప్పొచ్చు మేడం. సో మీరు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి? ఎవరైనా మీరు కామెంట్ చేసేటప్పుడు వాళ్ళు మనమనే కోపంగా ఎవరేమో అడగరు, బాగానయ్యా అది ఈ పని అయితే బాగుంటుంది అని అంటారు. మేము అది తప్పనిసరిగా చేసేస్తాం. వాళ్ళకంటే ముందుగానే మేమే చెప్తాం, ఇది ఈ పని చేయబోతున్నాము, మరి మీ అందరికీ అంగీకారమా కాదా. ఏందమ్మా, మీరు ఎప్పుడైనా బాధపడ్డారా మా లైఫ్లో, నేను ఎందుకు ఇలా పుట్టాను, మరి ఏంటి అనేది మీరు ఏమైనా బాధపడ్డారా? లేదు, మా అమ్మ నాన్న చూపించే ప్రేమలో నాకు ఎప్పుడు ఈ లోపం ఎలా ఉందని నేను ఎప్పుడైతే బాధపడలేదు. వాళ్ళు అంత ప్రేమగా చూశారు, నేను బాగానే ఉన్నాను. నేను చెప్తానమ్మా, ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమని ఈరోజు ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చేది మదర్ అండ్ ఫాదర్ మాత్రమే ఇస్తారు. మనము బ్రతికినంత వరకు వాళ్ళు ప్రేమను ఇస్తూనే ఉంటారు, మనం వద్దనుకున్నా సరే ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతతో వాళ్ళు ఇస్తూనే ఉంటారు ప్రేమ, ఎంత వద్దనుకున్నా ఇస్తూనే ఉంటారు. కానీ మన ఫ్రెండ్స్ అయినా, మన ఎవరైనా సరే, మనకు మ్యారేజ్ అయితే మన వైఫ్ అయినా, హస్బెండ్ అయినా, రిలేషన్ అయినా, ఎవరైనా సరే మనం వద్దు అనుకుంటే వారు వెళ్ళిపోతారు, మళ్ళీ వారు మన దగ్గర రారు. కానీ పేరెంట్స్ మాత్రం మనం వద్దన్న కొద్దీ మనకి ఇస్తూనే ఉంటారు ప్రేమ. సో అంత ప్రేమను మీరు ఈరోజు పొందారు కాబట్టి ఒక అదృష్టవంతులు రాలి మీరు ఈరోజు ఈ రాజుపాలెం గ్రామానికి ఒక సర్పంచ్గా నిలబడ్డారు.
సో దీని గురించి మీకు హ్యాపీగా మేడం ఈరోజు హ్యాపీ సార్. మీరు చెప్పండి సార్. చాలా ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక కుటుంబంలో కొడుకు ఉద్యోగం సంపాదిస్తున్నాం, కూతురు ఉద్యోగం సంపాదిస్తున్నాం, ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అలాంటిది ఒక కూతుర్ని ఇలాంటి పర్సనాలిటీ ఒక అమ్మాయిని మీరు ఈరోజు ఎలక్షన్లో నిలబెట్టి తనని గెలిపించుకొని తనను ఒక సర్పంచ్గా ఈరోజు మీ యొక్క గ్రామ పంచాయతీలో నిలబెట్టారు కదా, దీనికి మీరు ఏ విధంగా హ్యాపీగా? చాలా హ్యాపీగా ఉన్నాను. నేనే కాదు, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, మా వైఫ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఉంటారు. అన్న అమ్మాయి వలన నీ వలన బాగా మాకు పనులు జరుగుతున్నవి. ఒకరికంటే ముందుగానే మన ఊరిని తీసుకొచ్చిన, అంతకుముందు మన ఊరంటే ఎవరికి తెలియదు. 35 ఏళ్ళ తర్వాత నువ్వు ప్రతిదీ మాకు ఒకరు చెప్పకుండానే పని చేస్తావు. సో ఇదండి ఈ రోజుల్లో అన్ని దేవుడిచ్చినటువంటి అన్ని అంగాలు బాగున్నా సరే ఈ రోజుల్లో చాలామంది చాలా పిచ్చి డిసిషన్ తీసుకొని సూసైడ్ వరకు ఏం పని లేకుండా పనికి మాలిన లేక తిరుగుతూ సూసైడ్ చేసుకుంటున్న రోజులు ఇవి. ఈ రోజుల్లో కూడా పేరమ్మా కృపావతి లాంటి వారు మన సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారు. వీళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకున్నా సరే చాలామంది బాగుపడతారని నా యొక్క ఆశ, ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ ఇంటూ యువసేన. ఒకటి నా తల్లిదండ్రులకు, ఆ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 నా తల్లిదండ్రులకి, తోడబుట్టిన బంధుమిత్రులందరికీ నా నమస్కారం. అలాగే నా రాజుపాల గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, అలాగే అందరూ అవ్వాతాతలు అందరూ నన్ను పెద్దవాళ్ళు వాళ్ళ చేతులు నా తల మీద ఆశీర్వాదాలు ఉండాలని ఆశపడ్డాను. నేను ఏ విధంగా అయితే అనుకున్నా వారు కూడా నన్ను అమ్మ అని పిలిచి ఆ పిలుపుతో నన్ను వారు ఆశీర్వదించారు. ఇలా తల మీద చేయబట్టి ఆశీర్వదించి గెలుపు నీదే అమ్మ అన్న ధైర్యాన్ని, సపోర్టు నాకు వారు ఇచ్చారు. అలాగే మీరు ఇప్పుడు ప్రేక్షకులందరికీ, వీడియో చూసిన ప్రేక్షకులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి మెసేజ్ ఏదైనా సరే మనం ధైర్యంగా ఉండాలి, ముందుకెళ్ళాలి. మన గ్రామాన్ని, మన ప్రజలని పలానా టైంలో మేము ఇలా పని చేసామన్న పేరు సంపాదించుకోవాలి. వారు కూడా పలానా టైంలో పలానా వ్యక్తులు మాకు మేలుకరంగా ఉన్నారు, గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళు ఎంతగానో కృషి చేశారన్న పేరు సంపాదించుకోవాలంటే అనుకుంటున్నాను. పిల్లలకు కూడా మా రాజుపాల గ్రామ పిల్లలైతే అక్క అని నా భుజాల మీద చేసి మరి నాతో ప్రచారానికి తిరిగారు. వారు ప్రేమని నేను మరువలేను. ఇప్పుడు వరకు కూడా బాగానే ఉన్నారు పిల్లలైతే, తాతలు, రాజకీయ నాయకులు అందరూ నన్ను అమ్మ అని బాగా వారి ప్రేమతో నన్ను దగ్గర తీసుకుంటున్నారు. వారి ప్రేమను నేను ఎప్పటికీ మరువలేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం యువసేన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంత నా మాటలు ముగించుకుంటున్నాను. సో ఇదండి, ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ ఈరోజు మనకి నిరూపించినటువంటి ఒక సర్పంచ్ గారితో మనం ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.